తీసుకురా లోపలికి నుంచొని కాళ్ళ కొట్టాలంట వీళ్ళవి అంతా ఈ వీడియో రికార్డింగ్. లోపలికి వచ్చి నుంచుంటే లోపలికి వస్తే కాళ్ళ కొడతామా అన్న అని అంటే వస్తే మీద కొట్టి చూపించండి వీడియోలు తీస్తున్నారు. చాలా అంటే బ్యాడ్ గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో గాని అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో గాని ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్ లోకి సడన్ గా రావడము అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే ఇక్కడ ఇలానే ఉంటది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్ గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. అందుకే మొన్న అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఏషియన్ పీజీ హాస్టల్ అమీర్పేట్ మరి ఓనర్గా నేను మాట్లాడుతూ ఉన్నా. ఇది నా పుట్టినిల్లు. సో 2022వ సంవత్సరం వీర హనుమాన్ రెడ్డి మరి అదేవిధంగా కాకినాడ సీను అగ్రిమెంట్ చేసుకొని మా బిల్డింగ్ని రెంట్కి తీసుకోవడం జరిగింది. మరి దాని తర్వాత వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయో మరి వీర హనుమాన్ రెడ్డి ఈ హాస్టల్ని రన్ చేస్తూ ఉన్నాడు. సో వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు చిల్లి గవ్వ ఇవ్వకుండా మరి మా పేరెంట్స్ని, మా తల్లిగారిని, మా తమ్ముడిని, మా మర్దల్ని, మా అక్కని, మా అక్క కొడుకులని మానసికంగా ఇబ్బంది పెడుతూ అటు అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ మరి నానా అరాచకాలు ఇక్కడున్న ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా హాస్టల్ అసోసియేషన్ వారికి మా యొక్క సమస్య అంతా కూడా తెలుసు. మరి ఇయ్యని పైసలు ఇచ్చినట్టు మరి కిరాయి ఇచ్చినట్టు మరి దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మరి కిరాయి ఇచ్చిన అని బ్లేమ్ చేస్తే మేము వెంటనే మరి అధికారులను అప్రోచ్ అయ్యి ఎఫ్ఎస్ఎల్ ప్రూవ్ చేసి మరి ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చిన ప్రకారం ఫోర్జరీ చీటింగ్ ప్రూవ్ అయిన తర్వాత ఇగో ఇదే ఫోర్జరీ మరి వీర హనుమాన్ రెడ్డి చేసిన ఫోర్జరీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇది. సో పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కూడా దొరుకుతుంది. ఇది మీకు ఇస్తున్నాను, మీరు చూసుకోండి. సో ఎఫ్ఎస్ఎల్ ప్రూవ్ అయినాక వారు జైలు శిక్ష అనుభవించిన మొగుడు పెళ్ళాము. దాని తర్వాత మరి విజయ్ కుమార్ డీసీపీ సారు బైండ్ ఓవర్ కేసులు, అదేవిధంగా మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిన మరి హనుమాన్ రెడ్డి గారి కొడుకు సంగతి భాగోతం ప్రతి ఒక్కరి కూడా తెలుసు. ఇది మా ఒక్క హాస్టల్లోనే కాదు, చుట్టుపక్కల ఉన్న 7 హాస్టళ్ళు వాళ్ళు రన్ చేస్తూ మరి ఓనర్స్ని కొడుతూ ఓనర్స్కి పైసలు ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. నిన్న మొన్న సోషల్ మీడియాలో మరి మేము కొట్టింది మేందే చూపిస్తారు, అంతకు ముందుది మరి అంతకు తర్వాతది వీడియోలు చూపిస్తలేరు. మరి 16-17 వీడియోలు ఉన్నాయి. బట్ మేము మీకు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా మొన్నటికి మొన్న కరీంనగర్లో మరి మాదాపూర్లో ఉన్న హాస్టల్లో కరీంనగర్ ఒక మహిళ అమ్మాయిని మరి అత్యాచారం చేసి మరి ప్రెగ్నెంట్ అయితే అమ్మాయిని మరి వారి యొక్క లాయరు మరి రీసెంట్గా 15 రోజుల కిందట సెటిల్మెంట్ చేసిన దొంగముఠ ఈ హనుమాన్ రెడ్డి అండ్ శివపార్వతి అండ్ వాళ్ళ కొడుకు వీరారెడ్డి. మరి 3 ఏళ్ల నుంచి పైసలు లేకున్నా పర్వాలేదు, పరువు ముఖ్యమనే ఆలోచన చేసి చట్టానికి గౌరవిస్తూ ప్రజాసేవలో ఉన్న మమ్మల్ని 2 కోట్లు ఇచ్చినాము, ఇంత ఇచ్చినాము, అంత ఇచ్చినాము అంటే 2 కోట్ల రూపాయలు ఇవ్వడం అంటే మామూలు మాటలు కాదు. మరి మేము హాస్టల్ ఇచ్చింది కాకినాడ శ్రీను గారికి. మరి వారు కూడా ఈరోజు సబూత్ చెప్తున్నారు, వారు కూడా మాట్లాడుతున్నారు. మరి ఎఫ్ఐఆర్లు అయినాయి, కోర్టులు అయినాయి, కేసులు అయినాయి. అదేవిధంగా వాళ్ళు మా మీద దాడులు చేసిన వీడియోలు కూడా ఇప్పుడు ఇస్తాను. సో నేను ముఖ్యంగా తెలియజేయను 16వ తారీఖు నాడు మరి ఇక్కడ ఉన్న అమ్మాయిలు 60 మంది అమ్మాయిలు ఎవరైతే అందంగా అమ్మాయి కనిపిస్తారో వారి మీద కన్నేయడం మరి వారిని లోబర్చుకోవడానికి చూడడం జరుగుతూ ఉన్నది. సో ఇది మొన్న 16వ తారీఖు నాడు మరి అమ్మాయిలు 100కి డయల్ చేసి మా రూమ్లోకి ఒక అబ్బాయి వచ్చిండని మరి ఇంకొక అమ్మాయి 9 నెలల కింద ఇదే విధమైన ఆరోపణలు చేస్తే మరి మా దృష్టికి తీసుకురాలేదు. మొన్న వాళ్ళు నా దృష్టికి తీసుకొచ్చారు. మరి నా కుటుంబం నా ఇల్లు కాబట్టి ఖచ్చితంగా పరువు పోతుంది అని రంగంలోకి నేను సహచర కార్పొరేటర్ సోమాజిగూడ మరి వనం సంగీత గారు రంగంలోకి దిగి డీసీపీ మహిళా మేడంని కలిసి అదేవిధంగా మరి మహిళా కమిషన్ గారిని కలిసి
మరి నివేదిక ఇవ్వడం, సాక్ష్యాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఇది 9 నెలల కింద కూడా ఇట్లనే జరిగింది. కాబట్టి లేటెస్ట్ ఇప్పుడే కరీంనగర్ నుంచి ఒక మిత్రుడు ఫోన్ చేసి వీర హనుమాన్ రెడ్డి గారు మరి కరీంనగర్ అమ్మాయిని లోబర్చుకొని ప్రెగ్నెంట్ చేస్తే మరి వీరి కేసు ఈ పోలీస్ స్టేషన్లో ఉంది, మీరు అది కూడా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తాం. మరి సోషల్ మీడియాలో మమ్మల్ని డ్యామేజ్ చేస్తున్న వారందరు అన్నలకి, తమ్ముళ్ళకి, మరి అక్కలకు తెలియజేయనదేమనగా వాస్తవాలు తెలుసుకోండి. ఎవరెవరిని కొడుతున్నారు, ఎవరెవరు అరాచకం. మరి పైసలే కావాలంటే 3 ఏళ్ల కిందటనే మేము అరాచకాలు సృష్టిస్తుండే. చట్టాన్ని గౌరవిస్తూ మనకు జరిగిన అన్యాయాన్ని చట్ట ప్రకారంగా పోదాం. మేము మొన్న FSL ప్రూవ్ అయినాక దాని తర్వాత ఎవిక్షన్ వేసినాము. మరి ఆగస్టులో మా హాస్టల్ మాకు హ్యాండ్ ఓవర్ అవుతుంది. మరి ఎప్పుడు కూడా మేము ఇందులో ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకు ఇన్వాల్వ్ అయినంటే మరి మా కుటుంబ పరువు బజారుని ఇడుస్తున్నారు. మరి అమ్మాయిలే బాయ్ ఫ్రెండ్స్ తెచ్చుకుంటున్నారని వారు ఆరోపణలు చేశారు. మరి అమ్మాయిలు తిరగబడితే మా ఇంటి మనుషులు, మా అక్క కొడుకులు ఇన్వాల్వ్మెంట్ ఉందని, మేము తిరగబడితే మరి పక్కింటి అబ్బాయిలు అని చెప్తా ఉన్నారు. అంటే ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్టగాలు చేయడం ఈ కుటుంబానికి సహజం అయిపోయింది. మరి వాళ్ళు మధురానగర్ PS, మాదాపూర్ PS, ఎల్లారెడ్డిగూడ PS, పంజగుట్ట PS, మరి కరీంనగర్ PSలో మీరు తెలుసుకొని మరి విచారణ చేపట్టాలి. నిజాలు తెలుసుకొని మీరు వైరల్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయిలు వీరారెడ్డి పైన కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళపైన ఏమైనా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయడం ఇచ్చిండ్రు, DCP గారికి ఇచ్చిండ్రు. ఎస్ ఉన్నాయి DCP గారికి ఇచ్చిండ్రు. CA గారు వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ నిన్న కూడా మహిళా కమిషన్కి కూడా వాళ్ళు రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇచ్చిండ్రు. ఇవాళ ఒక అమ్మాయి ఇక్కడ ఉన్న పోలీసులను చూసి నిన్న అందరూ పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటే గత సంవత్సరం ఆ అమ్మాయి ఇందులో హాస్టల్లో ఫ్యాషన్ డిజైన్ కోర్స్కి జాయిన్ అయితే మరి తండ్రి ఆమె మీద నువ్వు నాకు కావాలని అడగడం, మరి కొడుకు నువ్వు నాకు కావాలని అడగడం మరి ఈరోజు కలకలం రేపుతా ఉంది. మరి ఆ అమ్మాయి వీడియో కూడా ఇవాళ ఇక్కడే వచ్చి ఇచ్చిపోయిందని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉంది. మరి 9 నెలల నుంచి ఈ విధంగా జరుగుతుందని హాస్టల్లోని అమ్మాయిలందరూ ఫస్ట్ ఒకరు బయటకు వచ్చారు. ఇప్పుడు 6 సాక్ష్యాలు ఇచ్చారు. ఇప్పటిదాకా కూడా ఒక అమ్మాయి సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయింది. ఎందుకు అని అంటే ఇవాళ మనకి జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుందని ఒకరికొకరు వాళ్ళే ముందుకు వచ్చి మరి వీళ్ళ యొక్క అరాచకాలు తెలియజేస్తాను. అమ్మాయిల మానానికి ప్రమాదం జరుగుతుంది కాబట్టి ఏషియన్ PG హాస్టల్ మరి ఇక్కడున్న సమాజంలో ఉన్న 150 హాస్టల్స్ ఇక్కడ ఉంటాయి. మరి ఆ 150 హాస్టల్స్ ఓనర్స్ ని మీరు అడిగి తెలుసుకోవాల్సిందిగా విజ్ఞప్తి. మరి శివపార్వతి అనేట ఆమె క్యారెక్టరు, హనుమాన్ రెడ్డి క్యారెక్టరు మరి ఇళ్ళకు చొరబడి మనుషులను చొరబడి కొట్టిన వీడియోలు కూడా మీకు ఇస్తాము. సో మేము చేసిన దాడి అని చూపిస్తుంది. అంతకు ముందుకు మా మరదల్ని ఒక కుక్క కండ ఎట్లా పీకుతుందో అట్లా పీకితే మరి అమ్మాయిని రక్షించడం కోసం అమ్మ దాడి చేసిన విషయం వాస్తవం. అది 2 ఏళ్ల కిందట విజయ్ కుమార్ DCP గారు మరి వాళ్ళకు మొట్టికాయలు పెట్టి బైండ్ ఓవర్ చేసిన సందర్భం కూడా మీరు అక్కడి నుంచి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. రానివ్వరు, నీళ్లు బంద్ చేస్తారు, కరెంటు బంద్ చేస్తారు, వచ్చేటోళ్ళని పోయేటోళ్ళని మరి చుట్టాలను కూడా ఇంట్లోకి రానికి లాస్ట్కి ఇది మా ఇల్లు అని ఈరోజు ఎవిక్షన్ లేసి స్టెటస్కోల్ తెచ్చి మరి అదేవిధంగా కరెంటు మీటర్ల మీద కూడా తెచ్చి అటు ఇటు పోతుంటే ఈ టీజింగ్ చిన్నపిల్లలను కనుక ఏ విధంగా చేస్తారో దీని సందర్భంగా మా అమ్మని మీరు ఆ వీడియోలో చూసినట్లయితే 2 ఏళ్ల కిందట వీడియోలో ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉందో మీరు గమనించగలరు. మా తమ్ముడు కూడా మానసికంగా ఇబ్బంది పెట్టి చంపేసేటట్టు భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు ఆ కుటుంబం. కాబట్టి వారి మీద ఉన్న చుట్టుపక్కల ఉన్న కేసులు మరి రేవంత్ రెడ్డి గారు రక్షించండి అని అంటే మరి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీరు కలిసి రండి. మరి మీ కేసులన్నీ మేము చూపిస్తాం. మేము దేనికైనా సిద్ధమే అని తెలియజేస్తూ మహిళలకు CC ఫుటేజ్లు ఇచ్చే వరకు మరి వాళ్ళ అబ్బాయిని శిక్షించే వరకు మరి ఈ విధంగానే ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము. మరి 3 ఏళ్ల నుంచి ఎప్పుడు రాని ఆరోపణలు ఇవాళ ఎందుకు వస్తున్నాయి అంటే మీడియా మిత్రులారా మీరు గమనించాలి. ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ కొడుకు అత్యాచారం చేయడానికి పైనకు పోయినది తప్పించడానికి, డీవియేషన్ చేయడానికి ఈ రోజు బొంతు శ్రీదేవి బొంతు రామ్మోహన్ సినిమాలోకి తీసుకొస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇది డైవర్షన్ పాలిటిక్స్. సో వాళ్ళు వైరల్ చేసుకున్నా ఏం చేసుకున్నా చట్టం ఉంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. చట్టాన్ని గౌరవించి మేము అన్ని కేసులు వాళ్ళు ఏ విధంగా పెట్టిరో మేము ప్రూవ్ చేసుకున్నాం. కావాలంటే మీరు
నాతో పాటు ఇవన్నీ ఇస్తాను. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు కూడా మా తమ్ముడు వస్తాడు. మీరు కాపీస్ తీసుకొని మరి ఏ విధంగా మీరు సపోర్ట్ చేస్తారో చూస్తాం. థ్యాంక్ యూ. గౌరవం ఉన్నప్పుడు లీగల్ గా మీరు ఎదుర్కోవాల్సిన మరి లీగల్ గానే కంపల్సరీ ఎవరిని కొట్టలేదు. అది రాంగ్. అది 2 సంవత్సరాల కిందటి వీడియో, డీసీపీ విజయ్ కుమార్ సార్ ఉన్నప్పుడు వీడియో. సో దానికంటే ముందు ఆ వీడియో అక్కడికే కట్ చేసి పెట్టిండ్రు. మరి కుక్కలాగా కొరికినప్పుడు మరి ఆ వీడియోని మీకు చూపిస్తాను, ఇప్పుడు మీకు ఇస్తాను, మీరు అదే వేసుకోండి. ఓకే. మా అక్క కొడుకుని ఏ విధంగా పెట్టిందో ఆ వీడియో శివ ఇప్పుడు ఒక తమ్ముడు తీసుకోండి. మా అక్క కొడుకుని ఏ విధంగా అరెస్ట్ చేసిండ్రు, ఎంతమంది కొట్టిండ్రు, మా మరదల్ని ఎట్లా కండబీక్తే మా అమ్మ కొట్టింది. మరి సొంత ప్రాణానికి హాని అయినప్పుడు దాడి కంపల్సరీ జరుగుతుంది. నిన్న మొన్న మేమేమి చేయలే, పోలీసు వాళ్ళు అందరు ఉన్నారు, జెంట్స్ పిఎస్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చున్నారు కానిస్టేబుల్స్. మేము చక్కగా మేము ఏమి ఇబ్బంది లేకుండా మా పని మేము చేసుకుంటున్నాము. సో చేసుకుంటే బాత్రూంలో ఒక మహిళ ముందరికి పోయి వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్ తలుపు పెట్టి బయటకు రాగానే ఈడ్చి బౌన్సర్లను పెట్టి కొట్టించుడు మా చిన్నమ్మ నిన్న మాకు సపోర్టుగా మా ఇంటికి వస్తే కింద బాత్రూంలో నుంచి బయటకు రాగానే డోర్ పెట్టి డోర్ తీసి బయటకు వచ్చుడుతోటే పళ్ళమని ఒకటేసింది. మరి గలీజ్ మాటలు మాట్లాడుకుంటూ ఈరోజు బౌన్సర్లను పెట్టింది వాళ్ళు. మరి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు దొంగల్లాగా వ్యవహరిస్తున్నారు. మరి కొడుకు తప్పు చేయలేకపోతే హాస్టల్ మీరే నడిపితే మరి మీరు ఆర్ఎస్ఐ వచ్చి మరి సీసీ ఫుటేజ్లు ఎందుకు కట్ చేసిరు, సీసీ వైర్లు ఎందుకు కట్ చేసిరు? మరి తప్పు లేదన్నప్పుడు 5 రోజుల నుంచి పిల్లలందరూ రండి వచ్చి చెప్పండి అంటే మరి ఎక్కడ తప్పించుకొని తిరుగుతున్నారు? ఇంటికి తాళాలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నారు? ఎక్కడో లోపల ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? మేము చాలా క్లారిటీగా ఉన్నాము. మా వంతు నుంచి మేము చాలా ఎఫ్ఎస్ఎల్ ప్రూవ్ అయింది, ఎఫ్ఐఆర్ అయ్యింది, ఇల్లు నాదన్న కేసు అయింది, మొత్తం 10 కేసులు ఉన్నాయి. రండి ప్రూవ్ చేసుకోండి. 3 ఏళ్ల నుంచి లేనిది బొంతురామోహన్ శ్రీదేవి ఇవ్వాలనే ఎందుకు అంటే కొడుకు తప్పు చేసిండు, తప్పును కప్పిపుచ్చుకోవడానికి బట్ట కాల్చి మీదేస్తున్న శివపార్వతి మేడం గారికి, హనుమాన్ రెడ్డి గారికి, వీర తమ్మున్ గారికి రండిరా తమ్ముడు వచ్చి తెలుసుకుందామని తెలియజేస్తాను. అవన్నీ ఒకటేనండి నేను చెప్పేది మీకు అందరికీ కూడా. సో మహిళల భద్రత అనేది ఇంపార్టెంట్. మాకు సీసీ ఫుటేజ్ కావాలి, మాకు రికార్డు కావాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ అవి వచ్చినాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ.